మార్కాపురం జిల్లా పెదరావిడి మండలంలోని శ్రీ వేణుతల కాటంరాజు గంగభవాని జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. శ్రీ వేణుతల కాటంరాజు గంగభవాని స్వామివారు స్థానిక భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. గ్రామీణ సంస్కృతి గోపాలకుల పరంపరతో ముడిపడిన కాటంరాజు స్వామివారు ధైర్య సాహసాలకు ప్రతీకగా భక్తుల కష్టాన్ని తొలగించే కల్ప వృక్షంగా భావించబడుతున్నారు. గంగభవాని అమ్మవారు శక్తి స్వరూపిణిగా కరుణమయిగా భక్తుల కోరికల్ని తీర్చే తల్లిగా ఆరాధించబడుతున్నారు. జయంతి సందర్భంగా స్వామివారిని ప్రత్యేక పుష్పాలంకరణతో సాంప్రదాయ వేదఘోషలతో వేద మంత్రాల నాదంతో అలంకరించడం జరిగింది. స్వామివారి విగ్రహం మహిమాన్వితంగా అలంకరించబడగా భక్తులు హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తి రసంతో నిండిపోయింది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించిన అనంతరం ఆలయ అభివృద్ధి భక్తులకు మరింత సౌకర్యం కల్పన వంటి అంశాలపై స్థానిక నాయకులు భక్తులతో చర్చించారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తమ పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. టూరిజం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి పరంగా ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ గుమ్మ గంగరాజు యాదవ్, ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ నక్కా శ్రీను, మూడమంచు కొండ గురవయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ పాముల పెద్దిరాజు, గంగుల యాలయ్య, తోకల మల్లయ్య, తోకల ఎల్లయ్య, పాముల పోలరాజు, గోసు సుబ్బారావు యాదవ్, రాజేశ్వరి రెడ్డి, గాలయ్య, పాలంకయ్య, నాలి శ్రీను, రాగాల ఈశ్వర్ కుమార్, గొర్ల రామయ్య, చేతుల నాగరాజు, ఆవుల రాజు తదితరులు మరియు స్థానిక ప్రజలు భక్తులు పాల్గొన్నారు.